ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. జాగ్రత్తమ్మా. బయలుదేరుతాం బావా. ఓకే పద. ఓకే. అమ్మాయి పెద్దమ్మ గుళ్ళోకి అడుగు పెట్టినట్టుందమ్మాయి. పిన్ని, ఆ? పెద్దమ్మ గుడికి ఈ స్పాట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు? అక్కడ మేకని కోడిని బలిస్తారు, మనం ఇక్కడ భూమిని బలిస్తున్నాం. కనెక్షన్ లేదు? పిన్ని, అదే మాట పదే పదే అనద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నేనన్నప్పుడు కాదమ్మాయి, నువ్వన్నప్పుడే దొరికిపోతున్నావు. మీరా దగ్గర కూడా నువ్వు ఇలాగే నోరు జారావు. నేనే కదా తెలివిగా కవర్ చేశాను. నువ్వు నోరు మూసుకుని పద. అదిగో అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. హాయ్. హాయ్ నాన్న. నమస్కారం మావయ్య గారు. హాయ్ నాన్నమ్మ. హాయ్ బావయ్య గారు. నమస్కారం. మీరిద్దరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరే రావడం లేదని మీరా దారంతా బాధపడుతూనే ఉంది. ఎలా బాధపడిస్తాను మావయ్య గారు, తీసుకొచ్చేసాను కదా. అందుకైనా చెయ్యి కూడా కాల్చుకున్నాడు. అయ్యో, చేయి కాల్చుకోవడం ఏంటి? ఇందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ఇక్కడికి హ్యాపీగా ఉండడానికి వచ్చాం. అనవసరంగా మూడ్ డైవర్ట్ చేయకు. చూడండి అత్తయ్య గారు, బావగారు, మావయ్య గారు, మై డియర్ మరదల్స్, మనం ఇక్కడ ఆడి పాడి ఆనందంగా తిరిగి ఇళ్ళకి వెళ్తున్నాం. ఈ చిన్న డిస్టర్బెన్స్ ని పీకి పక్కన పడేయండి. అలాగే. What a spontaneous ball. Super. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి. పదండి. పదండి వెళ్దాం. పదండి. రండి. పదండి పదండి. నమస్కారం సార్. నమస్కారం. కాసేపట్లో అయిపోతుంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. కానివ్వండి. అలాగే సార్. ఓ, కార్తీక మాసం చుట్టూ కనబడుతుంది. మనకు కొంచెం దగ్గరలో ఇంకో టెంట్ కూడా పడింది. మనలో మనమే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని ఆడుకోవడం కూడా కొత్తగానే ఉంటుంది. హా, భలే చెప్పావక్క. వచ్చిన వాళ్ళు మొత్తం ముసలి బ్యాచ్ అనుకో, ఆడుకోవడం వంటివి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పే హరికథలు వింటూ వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చోవాలి. వచ్చే వాళ్ళు ఎవరో చూడకుండా అనవసరంగా ఊహల్లో తేలిపోకండి. వాళ్ళని రానివ్వండి. అలాగే. అదిగో ఎవరు వస్తున్నారు. గొడవ పడ్డానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది, భూమితో మాట్లాడటానికి. అది గుర్తుపెట్టుకో నువ్వు. లేదు, మనం ఇక్కడ ఉండటం లేదు. లొకేషన్ చేంజ్ చేస్తున్నాం. అంతా ప్యాక్ చేసి తీసుకురండి. ఇంకేం చూస్తున్నారు? అంతా సర్దండి, వెళ్దాం. మనము వెనకే వెళ్తే గొడవ అవుతుందిరా. నువ్వేం చేస్తావో తెలీదు గగన్. నేను భూమితో మాట్లాడాలి, వాళ్ళిక్కడే ఉండాలి.
మిస్టర్ శరత్ చంద్ర. థ్యాంక్ యూ. ఏయ్, దేనికిరా థ్యాంక్స్? నిన్ను చంపనందుక, పాతి పెట్టనందుక? లుక్ మిస్టర్ శరత్ చంద్ర, నువ్వెంత రెచ్చగొట్టినా ఈ రోజు నేను రెచ్చిపోను. ఐఎమ్ ఇన్ ఎ వెరీ కూల్ మూడ్. ఎందుకంటే నీకు ఆల్రెడీ భయాన్ని పరిచయం చేసేసాను. ఏంట్రా, నేను నీకు భయపడ్డానా? ఎస్, అఫ్ కోర్స్. రేయ్, ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట చెప్తున్నావురా? మమ్మల్ని చూసి తట్టా బుట్టా సర్దుకొని ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోతున్నారు కదా, దాన్ని బట్టి అర్థమైంది. ఏయ్, మీ చండాలమైన మొహాలు చూస్తూ మేం పిక్నిక్ ని ఎంజాయ్ చేయలేమన్న ఉద్దేశంతో వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం. దానికి నా భయం అని పేరు పెట్టి నన్ను రెచ్చగొట్టకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పారిపోతున్న పిల్లి నేను పులికి మేనమామను, కావాలనుకుంటే నిన్నొక్క పంజా దెబ్బతో చంపేయగలను, పోన్లే అని వదిలేస్తున్నానని తరుముతున్న కుక్కకి చెప్తున్నట్టుంది నువ్వు చేసుకుంటున్న కవరింగ్ చేసుకోవడం ఏంట్రా? అసలు నీకు నేను ఎందుకు భయపడతాన్రా? హే, ఏయ్, చిలిపి దొంగ, అన్నీ తెలిసి అడుగుతున్నావు. నాకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నావు కదూ? నాకు తెలిసిపోయిందిలే. మీరిక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడుతున్నావు. భూమి నీకు పడిపోవడం ఏంట్రా? ముక్కు మూసుకొని తలకిందులుగా తపస్సు చేసిన అది జరగని పని. భూమి నిన్ను ప్రేమించదు. అరే శరత్ చంద్ర, నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేను నమ్మనుగా. ఎలాగో ఓటమిని ఒప్పుకున్నావు గనక నా థ్యాంక్స్తో పాటు నేనిచ్చే ఆఫర్ కూడా తీసుకో. మీరెందుకు వెళ్ళిపోవడం, మేమే వెళ్ళిపోతాం. ఈరోజు కాకపోతే భూమి రేపు పడుతుంది. రేయ్, నువ్వు చచ్చే రోజు వచ్చినా భూమి నిన్ను ప్రేమించదు. ఒకవేళ నువ్వు చచ్చినా భూమి నిన్ను ప్రేమించదు. ఉంటే నిన్ను భూమి ప్రేమిస్తుంది అన్నదే కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఉంటాం. భూమి నీ మొహం కూడా చూడదని ప్రూవ్ చేయడం కోసమైనా ఇక్కడే ఉంటాం. అదే కదా నేను కూడా చెప్తుంది. మీరుండండి, మేం వెళ్ళిపోతాం. అవసరం లేదు. మీరు ఉండండి, మేము ఉంటాం. నీ భాషలో చెప్పాలంటే భూమి నీకు పడదని ప్రూవ్ అవుతుంది. భూమి నా కన్న కూతురు కంటే ఎక్కువని నేను ప్రూవ్ చేస్తాను. ఇక్కడే ఉంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.